కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఏ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ ఢిల్లీలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. గత 5 రోజులుగా ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 10 మంది ఎస్ఐలు సహా 40 మంది పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. శుక్రవారం పక్కా సమాచారంతో ఢిల్లీలో చేపట్టిన తనిఖీలో సాదిక్ పట్టుబడినట్లు తెలిసింది. ఆదివారం నాటికి నిందితుడిని కాకినాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యతో పాటు ఆయన అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మృతి వెనుక సాదిక్ పాత్రపైన పోలీసులు విచారణ చేపట్టనున్నారు. కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఏ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ ఢిల్లీలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్లో అందిస్తారు. కామేశ్వరరావు, ఐసు శ్రీదేవి చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా సంబంధించిన ఏఈ సామూహిక ఆత్మహత్య సంబంధించిన కేసు నిమిత్తం అయితే మాత్రం దీనికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా పోలీసు బృందాలు అయితే మాత్రం సాదిక్ కోసం అయితే గత 5 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం ఏదైతే ఉందో ఇంచుమించుగా 10-11 ప్రాంతంలో అయితే మాత్రం ఢిల్లీలో సాదిక్ ఖాన్ అయితే మాత్రం ఢిల్లీ పోలీసులు తనిఖీల్లో భాగంగా ఆయన అదుపులో తీసుకున్నట్టయితే తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆయన ఏదైతే ఉందో ఈ ఏఈ సంబంధించిన కుటుంబం ఆత్మహత్య సంబంధించిన కేసు నేపథ్యంలో కీలకమైన నిందితుడు సాదిక్ ఖాన్ అయితే మాత్రం ఇంచుమించుగా నిన్న ఢిల్లీ పోలీసులు అండ్ ఏపీ పోలీసులు కూడా ఆయన అదుపులో తీసుకున్నట్టయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి గత 5 రోజుల నుంచి కూడా ఒక 5 బృందాలుగా ఏర్పడి ఏపీలో సంబంధించిన 10 మంది ఎస్ఐలు 40 మంది పోలీసులతో సుద్దా భారీ ఎత్తున గాలింపు చర్యల్లో చేయగా నిన్న ఎట్టకేలకు సాదిక్ ఖాన్ అయితే మాత్రం పోలీసులు రిమాండ్లో తీసుకున్నారు. ఇంచుమించుగా ఈ రోజు ఢిల్లీలో ఆయనకైతే మాత్రం వైద్య పరీక్షలు చేసిన అనంతరం కూడా అక్కడి నుంచి నేరుగా రేపు అంటే ఆదివారం కల్లా ఆయన కాకినాడ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి కాకినాడ తీసుకొచ్చిన అనంతరం కూడా సాదిక్ ఖాన్ని రిమాండ్లో తీసుకుని జడ్జి ముందు అయితే ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కూడా రిమాండ్లో తీసుకుని ఆయన నుంచి విచారణ అయితే చేపట్టినట్టయితే సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం పోలీసు బృందాలు మొత్తం కూడా 5 బృందాలు కూడా ఆయన మీద ఎటువంటి విచారణ జరిపించాలనే దాని మీద అయితే పోలీసు యంత్రాంగం కూడా మొత్తం సిద్ధం చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు అయితే మాత్రం కాకినాడ జిల్లా ఎస్పీకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కూడా ఇప్పుడు ఈ కేసు అనేక మలుపుల మధ్య అయితే మాత్రం ఇప్పుడు ఒక తుది దశకి అయితే చేరినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సాదిక్ ఖాన్ సంబంధించిన సన్నిహితుల్ని కూడా రిమాండ్లో తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి కూడా కొన్ని వివరాలు అయితే సేకరిస్తున్నారు. సాదిక్ ఖాన్ సంబంధించిన అత్యంత దగ్గరగా ఉన్న స్నేహితులను కూడా నిన్న అయితే అదుపులో తీసుకోగా వారు చెప్పిన ఆధారాల నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ఉన్నట్టయితే మాత్రం పక్కా సమాచారం మేరకు అయితే మాత్రం సాదిక్ ఖాన్ అయితే అదుపులో తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సాదిక్ ఖాన్ కుటుంబ సభ్యులు, సాదిక్ ఖాన్ తల్లి కావచ్చు, తన అన్న కావచ్చు, మొత్తం అందరూ కూడా పోలీసులు కస్టడీలో అయితే ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పలు కోణాల్లో వారిని అయితే విచారణ చేపడుతున్నారు. దాంతోపాటు కూడా సాదిక్ ఖాన్ స్నేహితుడు అంటే సాదిక్ ఖాన్తో పాటు ఈ కీలకంగా ఈ పరిణామానికి చోటు చేసుకోవడానికి గల కీలక సూత్రధారుడు సాదిక్ ఖాన్ సన్నిహితుడు ఒకడు ఉన్నారు అని చెప్పేసి చెప్పడంతో ఆయన కూడా నిన్న సాయంత్రానికి అయితే మాత్రం అదుపులో తీసుకున్నారు. దానికి సంబంధించి సాదిక్ ఖాన్ సంబంధించిన కాల్ డేటా మొత్తం కూడా పోలీసులు ఇప్పటికే సేకరించి మొత్తం కాల్ సంబంధించిన సాదిక్ ఖాన్ గత 3 నెలల నుంచి ఎవరితో సంభాషిస్తున్నాడు, దానికి సంబంధించి సాదిక్ ఖాన్ సంబంధించి ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, దానికి సంబంధించి హైదరాబాద్తో కొన్ని లింక్స్ ఉన్నాయి, దానికి సంబంధించి హైదరాబాద్ నుండి ఢిల్లీ దాకా కూడా సాదిక్ ఖాన్ కొంత సన్నిహితులు ఉన్నారు దీనికి సంబంధించి అని చెప్పేసి కొంత డేటాను అయితే పోలీసులు సేకరించారు. ఈ డేటా నేపథ్యంలో ఇప్పటికే మొత్తం క్లారిటీ అంటే పోలీసులకైతే మాత్రం కేసును ఏ విధంగా ఛేదించాలనే దాని మీద క్లారిటీ అయితే వచ్చింది అన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే సాదిక్ ఖాన్ సంబంధించిన ఫోన్ డేటా ద్వారా సాదిక్ ఖాన్ సంబంధించిన సంబంధికులు సాదిక్ ఖాన్కి సపోర్ట్ చేసిన వ్యక్తులందరినీ కూడా త్వరలో అయితే పోలీసులు అయితే విచారించనున్నారు. ఇప్పటికే ఏఈ నూకరాజు మనవడు కార్తీక్ రెడ్డి ద్వారా కొన్ని వివరాలు అయితే సేకరించారు. కార్తీక్ రెడ్డితో పాటు ఇంకొక వాళ్ళ బంధువుల్ని తీసుకుని మొత్తం ఎక్కడెక్కడ ఏ సన్నివేశాలు ఏం జరిగాయనే దాని మీద మొత్తం కూడా
ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే కార్తీక్ రెడ్డి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు అయితే చెప్పారు. తన కుటుంబానికి రెగ్యులర్గా సాదిక్ ఖాన్ వచ్చి తన అమ్మమ్మని, తాతయ్యని, తన అమ్మని కూడా బెదిరించేవాడని చెప్పేసి కొన్ని నిజాలు అయితే మనవడి ద్వారా అయితే మాత్రం పోలీసులు రాబట్టారు. దీనికి సంబంధించి ఇంకా ఈ మరణం ఏదైతే సంబంధించి సామూహిక ఆత్మహత్యకు సంబంధించి ముందు ప్రేరేపించిన ఏంటి, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, దానికి సంబంధించి ఏ ప్రాంతాల్లో రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఏ ప్రాంతాలు సందర్శించారు, దాని అనంతరం కూడా దాని అనంతరం గోదావరి గొట్టుకి ఏ టైంలో చేరుకున్నారు, దానికి సంబంధించి గోదావరి గొట్టు కాడి నుంచి ఎప్పుడు ఏ టైంలో గోదావరిలోకి దూకారు అన్న కోణంలో మొత్తం పోలీసులు పూర్తి స్థాయిగా దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. ఇప్పటికే మొత్తం కార్తీక్ రెడ్డి సంబంధించిన ఇచ్చిన ఆధారాలు నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే గతం నుంచి కూడా ఈ సాదిక్ ఖాన్ పరిచయం నాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ పరిణామాలు జరిగాయనే దాని మీద కూడా కొంత సమాచారం అయితే పోలీసులు రాబడుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళ బంధువులు కూడా అంటే ఏదైతే ఏ నౌకరాజు సంబంధించిన బంధువులు వాళ్ళ సిస్టర్ కావచ్చు వాళ్ళ బంధువులందరూ కూడా విచారిస్తున్నారు. మరోపక్క కాకినాడకు సంబంధించి అయితే మాత్రం సాదిక్ ఖాన్ సన్నిహితులు కుటుంబ సభ్యులను కూడా రిమాండ్ లో ఉంచారు. దానికి సంబంధించి ఈ రోజు రేపటిలో సాదిక్ ఖాన్ అయితే మాత్రం ఇంచుమించుగా కాకినాడకు తీసుకురాన్నారు. కాకినాడ తీసుకొచ్చిన అనంతరం కూడా పూర్తి వివరాలు సాదిక్ ఖాన్ ద్వారా ఈ మొత్తం కూడా విచారణలో తేలనున్నట్టయితే తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా నౌకరాజును ఏ విధమైన ఇబ్బందులకు గురి చేశారనే దాని మీద పోలీసుల దగ్గర అయితే కొంత సమాచారం